హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర, జయ జయ శంకర శివ శివ శంకర, హర హర 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 శంకర శివ శివ శంకర. భగవద్భక్తులారా, ఆ తల్లి శ్రీ కంచి కామాక్షీదేవి యొక్క విశేషమైనటువంటి చరితమును, ప్రాభవాన్ని మనము ఈ మూక పంచశతి అనేటువంటి అద్భుతమైనటువంటి రచన, కావ్య పంచకము, ఆ కామాక్షీదేవి యొక్క వర్ణన స్తుతి రూపమైనటువంటి కావ్య పంచకంలోని విశేషమైనటువంటి ఆర్యాశతకంలోని శ్లోకాలను అర్థసహితంగా తెలుసుకుంటున్నాం. భగవద్భక్తులారా, హిమాద్రిసుతే పాహి మాం వరదే పరదేవతే, హిమాద్రిసుతే పాహి మాం వరదే పరదేవతే, హిమాద్రి సుతే పాహి మాం. కళ్యాణీ రాగంలో శ్రీ శంకరాచార్యుల వారి యొక్క విశేషమైనటువంటి ప్రేరణతో శ్యామశాస్త్రి గారు రచించినటువంటి ఈ కృతిలో సుమేరు మధ్య వాసిని శ్రీ కామాక్షి హిమాద్రి సుతే పాహి మాం, సుమేరు మధ్య వాసిని శ్రీ కామాక్షి హిమాద్రి సుతే పాహి మాం, వరదే పరదేవతే హిమాద్రి సుతే పాహి మాం. సంస్కృతంలో దేవి యొక్క ఉపమానాలు, ప్రాసలు, ఆహ్లాదకరమైన విశేషణాలు, వివిధ పేర్లు, వర్ణనలతో కవితా సువాసనలు వెదజల్లుతున్న అద్భుతమైన కవిత్వమే మూక పంచకవి యొక్క మూక పంచశతి. భగవద్భక్తులారా, ఆ తల్లిట ఉరరీకృత కాంచీపురి ఉపనిషదరవింద కుహర మధుధారాం ఉన్నమ్రస్తన కలసి ముత్సవలహరి ముపాస్మహే శంభో. ఉరరీకృత కాంచీపురి అంటే ఆ తల్లి తన పూర్ణ కుంభముల వంటి స్తనములతో శివునికి ఉత్సవము చేస్తోందిట. అట్టి ఉపనిషత్తులనే పద్మములందలి సారమైన తేనెవాక అయిన కామేశ్వరిని ఉపాసిస్తున్నాము. ఏణ శిశు దీర్ఘలోచన మేనః పరిపంధి సంతతం నమతాం, ఏకామ్రనాథ జీవితమేవం పదదూర మేఘమాలవంబే. ఏణ శిశు దీర్ఘలోచన మేనః పరిపంధి సంతతం నమతాం, ఏకామ్రనాథ జీవిత ఏవం పదదూర మేఘమవలంబే. జింకపిల్ల కన్నుల వంటి మిక్కిలి పొడవైన కన్నులట అమ్మవి. తనకు నమస్కరించే భక్తుల యొక్క పాపాలను అరికడుతుందట ఆ తల్లి. ఏకామ్రనాథుడిని ఉజ్జీవింపచేసే శక్తి ఆ తల్లిది. అట్టి ఒకానొక దేవియే నాకు ఆధారము. భగవద్భక్తులారా, మనందరికీ కూడా ఆధారం ఎవరమ్మా అంటే ఆ తల్లి మాత్రమే. అందుకనే తల్లిని మనం నిరంతరం ఎంతో ప్రేమతో, తల్లి పట్ల బిడ్డకు ఉండే సున్నితత్వం, ఆప్యాయత, ప్రేమ, ఆ మాతృదేవతను మాయమ్మ అని పిలుచుకుంటూ ఎంతో చక్కటి రీతిలో మనము తల్లి యొక్క వైభవాన్ని, సద్గుణాలను స్తుతిస్తున్నాము.
స్మయమానముఖం కాంచీమయమానం కమపి దేవతాభేదం దయమానం వీక్ష్య ముహుర్వయమానందామృతాంబుధౌ మజ్ఞాః. దయను కురిపించే కన్నులతో, చిరునవ్వులు వలకబోసే ముఖంతో కాంచీ నగరాన్ని చేరుకుంటున్న ఆ విశిష్ట తేజస్సును చూసి మేము ఆనందమనే అమృత సముద్రంలో మునిగిపోతున్నాము. మనం దేంట్లో మునుగుతున్నామమ్మా అంటే ఆ జనని, అంబ, జగదాంబ, త్రిలోకమాత, మణిని, భవాని, భామిని, భైరవి, శాంభవి, కంచి కామాక్షిని మనం ఆరాధిస్తున్నాం. కుతుకజుషి కాంచి దేశే కుముదత పోరాసి పాక శేఖరితే కురుతే జనో మనోయం కులగిరి పరి దృఢకులైక మణిదీపే. పర్వతరాజైన హిమవంతుని వంశానికి ఆ తల్లి ఎవరమ్మా అంటే విశిష్ట మణిద్వీపం. కలువ పువ్వుల తపఫలమైన చంద్రుని సిగలో ధరించి కంచీ నగరంలో విహారం చేస్తున్న ఆ తల్లి యందు ఈ శిశువు అంటే మనమంతా కూడా మన మనస్సులను లగ్నం చేస్తున్నాం. ఈ శిశువుల యొక్క మనసు ఆ తల్లి యందు లగ్నమవుతోంది. అందుకనే సుమేరో మధ్య వాసిని శ్రీకామాక్షి హిమాద్రి సుతే పాహి మాం వరదే పరదేవతే హిమాద్రి సుతే పాహి మాం. వీక్షేమహి కాంచీపురే విపులస్తన కలశ గరిమ పరవసితం విద్రుమ సహచర దేహం విభ్రమ సమవాయసార సన్నాహం. వీక్షేమహి కాంచీపురే విపులస్తన కలశ గరిమ పరవసితం విద్రుమ సహచర దేహం విభ్రమ సమవాయసార సన్నాహం. అంటే మహత్తరములైన స్తన కలశముల గొప్పదనానికి పరవశించినదై పగడముల వంటి ఎర్రనైన శరీర కాంతి కలదై విలాసవంతమైన నడకటండి అమ్మవారిది. ఆ విలాసవంతమైనటువంటి నడకతో కంచీపురంలో ఎంతో చక్కగా విహరిస్తున్నటువంటి ఆ తల్లిని మనం ఆరాధిస్తున్నాం. కుండలినీ శక్తి యొక్క పునఃప్రయాణ సన్నద్ధత, ధ్రుమ, పుర, కాంతి శబ్దములు విశేషంగా గరిమా సిద్ధిని మనకు ప్రకటిస్తోంది. కాంచీపురం అధిష్టాన దేవత ఎవరమ్మా? కామాక్షి. శక్తివంతమైన దేవత ఆ తల్లి. శ్రీచక్రాన్ని దేవత చిహ్నం ముందు ప్రతిష్ఠించారు శ్రీ ఆది శంకరాచార్యుల వారు. ఆ దేవత 4 చేతులతో, చెరుకు కొమ్మతో చేసిన విల్లు, బాణాలను సూచించే పూలగుత్తి, ఏనుగు మునికోల మరియు తాడును కలిగి ఉంటుంది. విశేషం ఏమిటంటే దేవాలయంలో ఆ పట్టణమంతా దేవాలయాలే. ఈ ఆలయం దేవతకు అంకితం చేయబడిన ఏకైక ఆలయం. భగవద్భక్తులారా, ఈ ఆలయంలో అమ్మవారి విశేషమైనటువంటి తత్వాన్ని మనం ఆరాధన చేస్తున్నాం. కురువింద గోత్రగాత్రం కూలచరం కమపి నౌమి కంపాయ కూలంకష కుచకుంభం కుసుమాయుధ వీర్యసార సంరంభం. కురువిందమణుల పర్వతపు కాంతికల అరుణ శరీరంతో, బాహుమూలపు ఒడ్డుల నొరుసుకుని క్రిక్కిరిసినటువంటి చనుల కుండలతో, మన్మధుని శక్తినంతటినీ స్వాయత్తం చేసుకున్న సంసిద్ధతతో కంపా నదీ తీరంలో విహరిస్తున్న ఆ కామాక్షీదేవికి మన నమస్కారాలు తెలియచేస్తున్నాం. భగవద్భక్తులారా, కుట్మలిత కుచ కిశోరైః కుర్వాణైః కాంచిదేశ సౌహార్దం కుంకుమ సోణైర్నిచితం
కుశలపదం శంభుసుకృత సంభారైః కుట్మలిత కుచకిశోరైః కుర్వాణైః కాంచీదేశ సౌహార్దం కుంకుమసోణైర్నిచితం. కుశలపదం శంభుసుకృత సంభారైః, మొగ్గల వంటి వట్రు వచనలు కలవి, కాంచీదేశంతో స్నేహం చేసేవి, కుంకుమ వంటి ఎర్రదనంతో నిండినవైన శివుని పుణ్య సంపదల సామగ్రిచే మా అమ్మ కంచి కామాక్షి ఎంతో సుసంపన్నంగా ఉంది. అంటే శివుని పుణ్యాల రాశి అయిన అమ్మ యొక్క ప్రయాణము మనకు మంగళప్రదము. ఆ తల్లి నడక అంతా కూడా, ఆ తల్లి చూపులు సమస్తము మంగళప్రదము అనేటువంటి విశేషమైనటువంటి ప్రార్థనతో మనమంతా కూడా కామాక్షీదేవిని ఆరాధిస్తున్నాము. భగవద్భక్తులారా, అంకిత కచేన కేనచిదంధం కరణౌషధేన కమలానాం అంతఃపురేణ శంభోరలం క్రియా కాపి కల్ప్యతే కాంచ్యాం. శంభుని అంతఃపురము అమ్మ అంటే శంభుని శరీరమే అమ్మ. అట్టి అమ్మ తన సిగలో ఒకానొక విశిష్టమైన చంద్రరేఖను ధరించింది. ఆ చంద్రకాంతి కమల సమూహముల కాంతిని కప్పివేసేటంతటి ప్రకాశము కలది. అట్టి అమ్మ కాంచీ నగరానికి గల ఒకే ఒక్క అలంకారంగా భాసిస్తోంది. ఒకే ఒక అలంకారంగా భాసిస్తోంది. ఎంత విశేషమైనటువంటి వర్ణన అండి! ఆ తల్లి యొక్క అద్భుతమైనటువంటి వర్ణనను మనం తెలుసుకునే అదృష్టం పరమాత్మ మనకు కలిగించారు. భక్త్యావేశాలతో నిరంతరము కామాక్షీదేవిని అర్చించి ధరించినటువంటి సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్యామశాస్త్రి గారు, ఆయన రాసిన ఒక్కొక్క కృతి తల్లితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. సరోజతళ నేత్రి హిమగిరి పుత్రీ నీ పదాంబుజమూలే సదా నమ్మిన నమ్మ శుభమిమ్మ. విశేషమైన రచనలండి. అటు మధుర మీనాక్షిని గాని, కంచి కామాక్షిని గాని, ఏదైనా సరే ఆది పరాశక్తి స్వరూపం కదండి. ఆ తల్లి రూపాన్ని మనం స్మరిస్తూ కంచి కామాక్షిని గురించి మూక కవి రచించినటువంటి మూక పంచశతిలోని ఆర్యాశతకంలోని తరువాయి శ్లోకాలను తరువాయి భాగంలో మనం తెలుసుకునే అదృష్టం పరమాత్మ మనందరికీ ఇస్తాడని నమ్మకంతో, హిమాద్రిసుతే పాహి మాం వరదే పరదేవతే హిమాద్రి సుతే పాహి మాం. ఓం శ్రీమాత్రే నమః. హర హర శంకర శివ శివ శంకర, జయ జయ శంకర హర హర శంకర. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ. ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.